మంచిర్యాల జిల్లాలో ఒక భూగర్భ బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిపివేయాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలివ్వడం దుమారం రేపుతోంది. శ్రీరాంపూర్ ఏరియాలో RK7 భూగర్భ బొగ్గు గని ఉంది. ఈ గనిలో అనుమతించిన ప్రాంతాలను దాటి ఉత్పత్తి సాగుతోందని, తక్షణమే ఉత్పత్తి నిలిపివేయాలని సింగరేణి యాజమాన్యానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గనిలోని ఉత్తరం వైపున పేలుళ్లు, బొగ్గు ఉత్పత్తి జరపొద్దని అటవీ శాఖ స్పష్టం చేసింది. ప్రతి 4 ఏళ్లకోసారి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందాలి. ఆ అనుమతుల మేరకే బొగ్గు తవ్వకాలు జరగాలి. ఈ గనిలో 2020 వరకే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అనుమతులు లేకుండానే ఉత్పత్తి సాగుతోంది. దీనిపై పలుమార్లు లేఖలు రాసినా కూడా యాజమాన్యం స్పందించలేదు. ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారి గనిని పరిశీలించి తవ్వకాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. RK7 గనిలో మొత్తం 1300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 400 మంది ఉద్యోగులను డిప్యూటేషన్ పై ఇతర గనులకు పంపేందుకు కసరత్తు చేస్తున్నారు. నెల రోజుల్లో అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఇప్పటికే సింగరేణిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సింగరేణి అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే బొగ్గు గని మూసేశారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని నేతలు కోరుతున్నారు. RK7 మైను అండర్ గ్రౌండ్ మైన్ అది కింద ఏదైతే సింగరేణి కంపెనీకి లీజ్ ఉన్న ఏరియా ఉన్నదో ఆ ఏరియాని దాటి బొగ్గు తీస్తున్నారని, అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మీకు అనుమతి లేదు కాబట్టి బంద్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారట. మరి సింగరేణి యాజమాన్యం గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా దానిపైన పట్టించుకోకుండా ఇప్పుడు సడన్ గా సుమారు 800 మంది పైన కార్మికులు ఉన్నటువంటి RK7 మైన్ ని మేము ఇప్పుడు టెంపరీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది అని సడన్ గా చెప్తే కార్మికులందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. చైర్మన్ గారి దృష్టికి కూడా తీసేపోయాం. చైర్మన్ గారు కూడా స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మాట్లాడి వెంటనే RK7 మైన్ యథావిధిగా నడిచేటట్టుగా చేయాలి. తర్వాత రూల్ ప్రకారం పర్మిషన్స్ ఏమన్నా ఉంటే అవి కాగితాల మీద తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సడన్ గా బంద్ చేస్తే మాత్రం ఈ శ్రీరాంపురంలో జరిగేదానికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. గవర్నమెంట్ కంపెనీ కాబట్టి వీళ్ళు పైసలు ఇవ్వలేరు కాబట్టి వీళ్ళని మాత్రం బంద్ చేయమని చెప్తా ఉన్నారు. సింగరేణి కార్మికులు తిరుగుబాటు చేస్తే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండదు, ఎవరు కూడా ఇటు రాలేడు. కాబట్టి ఇప్పటికైనా చేయాలని కోరుతా ఉన్నాం. తొందరగా పూర్తి పర్మిషన్ తీసుకొని ఆ మైన్ ని పూర్తిగా నడిపించాలని మేము AITC గా డిమాండ్ చేస్తున్నాం.